నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మౌనిక. నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. ఎక్కడికెళ్తున్నామని చూస్తున్నారా? మేమైతే పాలకొండ వెళ్తున్నామండి. మా అమ్మమ్మ వాళ్ళదైతే పాలకొండ. అమ్మమ్మ, తాతయ్యని చూడడానికైతే మేము పాలకొండ వెళ్తున్నామండి. నియర్లీ నేను పాలకొండ వెళ్ళి వచ్చి 1 ఇయర్ అయిపోతుందండి. ఈ మధ్య అస్సలు అవ్వట్లేదు అమ్మమ్మ, తాతయ్యని చూడడానికి వెళ్ళడానికైతే. ఇంకా స్టార్ట్ అయ్యాం. వెళ్ళాలి కదా అని చెప్పేసి. బయట వేడైతే చాలా ఎక్కువగా ఉందండి. సమ్మర్ బాగా స్టార్ట్ అయిపోయింది కదా. నియర్లీ ఇప్పుడు 10 అయినప్పటికీ 2:00లా ఉందండి. బయట అంత వేడిగా ఉంది. బట్ ఇంకా వెళ్ళాలి కదా. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా పాప వచ్చేసి అయితే ఇంకా ఫుల్గా ఎప్పటికి వెళ్తామని వెయిట్ చేస్తుంది. తనైతే అమ్మ వాళ్ళతో అయితే ఎవ్రీ 3-4 మంత్స్కి వన్స్ అయితే వెళ్తుంది అమ్మమ్మ, తాతయ్యని చూడడానికి. బట్ నాకైతే వెళ్ళడం అవ్వట్లేదు. ఇదిగోండి పాప ఇంకా ఫుల్గా వేడికి డ్రింక్స్ ఇంకా వాటర్ అయితే ఫుల్గా తాగుతూనే ఉంటుందండి. ఇంకా తనైతే ఫుల్గా అసలు వేడికి ఉండలేకపోతుంది. ఇంకా మనమే ఉండలేకపోతే ఇంక చిన్నపిల్లలు అసలు ఈ వేడికి ఉండలేరు కదండి. ఇంకా అలా వెళ్తున్నాము. ఇంకా పాలకొండ కూడా వచ్చేసిందండి. ఇగో ఎంట్రన్స్ ఇదంతా అండి. నెక్స్ట్ అలా వెళ్ళేసి కొంచెం ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకొని ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవడమేని. ఇంకా వాళ్ళు కూడా సడన్ సర్ప్రైజ్. మేము ఇంకేం చెప్పలేదు వస్తున్నామని చెప్పేసి. బిఫోర్ 2 days బ్యాక్ వస్తాం అలా అని చెప్పాము అంతే. ఇంకా వాళ్ళకు కూడా తెలియదు, సడన్ సర్ప్రైజ్. ఇంకా అలా చూద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాము. నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కన్ఫామ్గా అమ్మమ్మ, తాతయ్యని చూడడానికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తానండి మ్యాక్స్. కొన్ని టైమ్స్ అయితే వీలు కాదు, బట్ వీలైనంత వరకు అయితే అమ్మమ్మ, తాతయ్యని చూడడానికి వెళ్తామండి కన్ఫామ్గా. ఇంకా వెయిట్ చేస్తుంది మా పాప అయితే. ఇంకా రాలేదని చూస్తుంది. తనకి జర్నీస్ ఇవన్నీ అయితే అస్సలు నచ్చదండి. ఇంకా అగోండి అలా వెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇంకా అక్కడ వీడియో కూడా నేను చేస్తానండి. అప్కమింగ్ వీడియో కూడా వస్తుంది. దీనికి ఇంక కంటిన్యూషన్ కూడా అలా చేస్తాను నేను. ఇక ఫ్రూట్ షాప్ అయితే వచ్చేసిందండి. కొంచెం ఫ్రూట్స్ తీసుకొని అలా ఇంకా పక్కన ఒక బేకరీ కూడా ఉంది. మేము ఎక్కువ అక్కడే తీసుకుంటాము. అక్కడ ఇంకా స్వీట్స్ కూడా చేసుకొని ఇంకా అలా వెళ్ళిపోవాలి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఓకే అండి. ఇగోండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఎంట్రన్స్ అండి. ఇంకా లోపలికైతే మేము స్టార్ట్ అవుతున్నాము. అమ్మ వచ్చేసి వీడియో క్యాప్చర్ చేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్తున్నాను. చూద్దాం రండి ఎలా ఉందో. ఇగోండి అమ్మమ్మ హాల్లో కూర్చున్నారు. బాగాలేదు కదా, కొంచెం బాగా వీక్ అయిపోయారు. లైట్స్ ఆన్ చేద్దాం, క్లియర్గా కనిపిస్తుంది. ఓకే అగోండి ఈయన వచ్చేసి మా అమ్మమ్మ అండి. నేనంటే చాలా ఇష్టం అమ్మమ్మకి, చాలా అంటే చాలా. ఈ సైడ్ రూమ్లో తాతయ్య ఉన్నారు. వెళ్దాం. తాతయ్య ఇంకా మత్తులో ఉన్నారు. ఫుల్గా డీప్ స్లీప్లో ఉన్నాయి. మేము వచ్చామని లేచారు. తాతయ్యకి కూడా ఈ మధ్య హెల్త్ బాగట్లేదు. ఇగో నేను బ్లెస్సింగ్ అయితే తీసుకుంటున్నాను తాతయ్యది. నేను ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మమ్మ, తాతయ్య బ్లెస్సింగ్ అయితే కన్ఫామ్గా తీసుకుంటానండి. పెద్దలు బ్లెస్సింగ్స్ ఉంటే మనకు చాలా మంచిది కదా. నేనైతే అది బిలీవ్ చేస్తాను కన్ఫామ్గా. ఇది వచ్చేసి సైడ్ రూమ్. ఈ పక్క రూమ్ వచ్చేసి తాతయ్య ఉంటారండి, ఆయన స్టే చేస్తారు. కొంచెం హౌస్ అయితే మెస్సీగా ఉంది. ఏమనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళిద్దరే ఉంటారు కదా. పని ఆమె ఉంటుంది కానీ వాళ్ళు మనంత నీట్గా అయితే హౌస్ ఉంచరు కదా అండి. ఓకే ఇది తాతయ్య రూమ్. ఇంకా అలా కొంచెం బయటకు వద్దాము. అమ్మమ్మ ఇంకా బయటికి వెళ్ళారు. కొంచెం బయట కూర్చుందాం అని చెప్పి. ఇంకా అమ్మ అయితే అన్ని లైట్స్ ఇంకా ఆన్ చేస్తున్నారు. కొంచెం చీకటిగా ఉంది కదా ఇంట్లో అని చెప్పేసి. ఇలా వస్తుంటే ఇక్కడ పూజా మందిరం అండి. ఈ పూజ గది వచ్చేసి అమ్మమ్మ ఎవ్రీడే కూడా పూజ చేసుకుంటారండి. ఈ ఏజ్లో కూడా చాలా భక్తి అమ్మమ్మకి. ఇంకా చాలా నీట్గా కూడా పూజ చేస్తారు. చూడండి ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు దేవుడు ఫొటోస్ అన్నీ. ఈ ఆపోజిట్లో వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇంక ఇలా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి పూజా సామాన్లన్నీ రూమ్లో ఉంటాయండి. సైడ్కి పూజకు కావాల్సినవన్నీ ఆ సైడ్నే పెట్టుకుంటారు రూమ్లో. ఇంకా అమ్మమ్మ చూసారు ఎంత నీట్గా పూజ చేసుకున్నదో. చాలా నీట్గా ఉంది కదండి. ఇక్కడ ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ సైడ్కి పెట్టుకున్నారు.
ఓకే, కొంచెం ముందుకెళ్దాం. ఇంకా ముందుకొచ్చేసి ఇదంతా ఇంకా కిచెన్ స్టార్ట్ అవుతుందండి. ఇంట్లో అయితే అమ్మమ్మ, తాతయ్య ఇద్దరే ఉంటారు. పనామె వస్తారు, పనామె అంతా పని చేస్తారు. ఇంక ఇది వచ్చేసి కిచెన్ అండి. కొంచెం అందుకే ఇల్లు అయితే కొంచెం మెస్సీగా ఉంది. కొంచెం ఏం అనుకోవద్దు. ఇది వచ్చేసి అన్ని కబోర్డ్స్ అయితే నేను ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే మేము చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా చాలా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళాలి. అందుకే స్పీడ్గా నేను కొంచెం వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఏవి కూడా ఈసారి నేను క్లియర్ కట్గా చూపించలేకపోతున్నాను. హౌస్ అయితే జస్ట్ అలా తీస్తున్నాను. ఇంక ఇదంతా వచ్చేసి కిచెన్ అండి. వచ్చేసి డైనింగ్ హాల్. ఇది మాదైతే ఫుడ్ అన్నీ అయిపోయింది. మేము వెళ్ళే ముందైతే ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. నేను ఏవి కూడా ఇంకా కబోర్డ్స్ ఏవి కూడా ఓపెన్ చేయట్లేదు, ఏవి కూడా క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను. ఇంకా వచ్చేసి అది అవుట్ సైడ్ అండి. అవుట్ సైడ్ కూడా ఒక డోర్ ఉంది. ఓపెన్ ఇంకా ఒక స్ట్రీట్ ఉంటుంది, అక్కడ ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. ఓకే, నేను ఇంకా రిటర్న్ అవుతున్నాను. ఇంకా వీడియో అయితే అలా స్మాల్గా క్యాప్చర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే కన్ఫామ్గా ఫుల్ ప్లెజ్గా వీడియో తీస్తాను. హోమ్ టూర్ కూడా బాగా చేస్తాను. ఈసారి ఏం చూపించలేకపోతున్నాను హోమ్ అయితే. ఇంక నెక్స్ట్ వచ్చేసి పైన అండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, ఇంకా 2 ఫ్లోర్స్ కదా. ఆ పైన కూడా ఒక హౌస్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది ఓల్డ్ హౌస్ అయినా కూడా నీట్గా ఉంటుంది. అప్పట్లో కూడా నీట్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ప్రజెంట్ అయితే అమ్మమ్మ, తాతయ్య ఇద్దరే ఉంటున్నారు. ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము వెళ్ళిపోవడానికి. ఇంక ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారు వచ్చేసి కోటదుర్గ అమ్మవారు అండి, పాల్కొండలో ఫేమస్ అమ్మవారు. ఇవన్నీ వచ్చేసి తాతయ్య యొక్క ఎంగేజ్లో ఫొటోస్ అన్నీ అక్కడ షో చేశారు. ఓకే, ఇంకా ఓకే అండి, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.